కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అతని నివాసంలో అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఆయన్ను కమాండ్ కంట్రోల్ సెంటర్ కి తీసుకెళ్లారు. అక్కడ సీఐ నాగరాజు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అతని నివాసంలో అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఆయన్ను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తీసుకెళ్లారు. అక్కడ సీఐ నాగరాజు స్టేట్మెంట్ ను రికార్డ్ చేసి ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక సీఐ నాగరాజును కమాండ్ కంట్రోల్ రూమ్ కి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, ప్రస్తుతం అప్డేట్ ఏంటి? సీఐ నాగరాజును కమాండ్ కంట్రోల్ సెంటర్ కి తీసుకెళ్లారు కదా? సీఐ నాగరాజును కొద్దిసేపటి క్రితమే విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు తీసుకుని వచ్చారు. ప్రస్తుతం సీఐ నాగరాజును కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిట్ అధికారుల ముందు పోలీసులు హాజరుపరిచారు. సీఐ నాగరాజును సిట్ బృందం అనేక కోణాల్లో విచారిస్తా ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిట్ చాలా లీడ్ అంతా కూడా సేకరించింది. సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ దగ్గర మొదలుపెట్టి కృష్ణలంక పోలీస్ స్టేషన్ మొత్తం స్కాన్ చేయడంతో పాటు ఈ కేసుకు సంబంధించిన పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్న మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా గ్యాదర్ చేసింది. ఈ ఆధారంగానే అటు నాగరాజును సీఐ నాగరాజును సిట్ బృందం విచారించబోతోంది. ఇప్పటికే సిట్ చీఫ్ నేతృత్వంలో బృందం అంతా కూడా అటు కమాండ్ కంట్రోల్ రూమ్ లో నాగరాజును విచారిస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి సీఐ నాగరాజు పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన తర్వాత అటు టాస్క్ ఫోర్స్ అంతా కూడా సీఐ నాగరాజుకు అప్పచెప్పింది. ఆ తర్వాత సీఐ నాగరాజు ఆ విచారణ అని చెప్పి తీసుకెళ్లి లాకప్ డెత్ చేశారని చెప్పి కూడా తల్లి స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ స్టేట్మెంట్ ని ఒక లక్ష్యంగా చేసుకుని అటు సిట్ బృందం అంతా కూడా నిన్నంతా ఇన్వెస్టిగేషన్ చేసింది. అంతకన్నా ముందు ఏసీపీ దైవప్రసాద్ బృందం కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది. అయితే ఈ రోజు సీఐ నాగరాజుకు సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానం రాబెడతా ఉంది సిట్. ప్రస్తుతం ఆయన కాల్ డేటా సేకరణతో పాటు ఆయన ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, అసలు సాయికృష్ణ మిస్సింగ్, అదేవిధంగా మర్డర్ ఆరోపణలకు సంబంధించి సీఐ నాగరాజు పాత్ర ఏంటి అనే దానిపైన కూడా సిట్ బృందం లోతుగా విచారణ జరుపుతా ఉంది. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సింగనగర్ నాగరాజు నివాసం నుంచి అటు విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా తీసుకుని వచ్చారు. సిట్ బృందం అంతా కూడా అనేక కోణాల్లో సీఐ నాగరాజును విచారిస్తా ఉన్నారు. ఇప్పటికే అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిబ్బంది విచారించారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ అంతా కూడా భద్రపరచమని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా అదంతా కూడా
మాయమైనట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. నిన్న ఆ సిట్ విచారణలో కూడా అనేక కీలకమైన అంశాలు కూడా సిట్ అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ నేపథ్యంలోనే వాటన్ని ఆధారంగా కూడా సిఐ నాగరాజును విచారిస్తా ఉంది. ముఖ్యంగా సిఐ నాగరాజు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అటు సాయి కృష్ణని అప్పచెప్పిన తర్వాత ఆయనని ఎలాంటి విచారణ జరిపారు, ఎక్కడికి తీసుకుని వెళ్లారు అనే కోణాల్లో కూడా సిఐ నాగరాజును సిట్టు బృందం అంతా కూడా విచారిస్తా ఉంది. దాంతోపాటు గత నెల 2 నెలలుగా సిఐ నాగరాజు కదలికలతో పాటు ఆయన ఫోన్ డేటా అంతా కూడా పూర్తిగా కాల్ రికార్డు అదే అన్ని డేటాలన్నీ కూడా సేకరించింది. దీనికి సంబంధించి నిన్న ప్రైమరీ ఆ ఎవిడెన్స్ తో ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేసింది. ఈ రోజు ఆ పూర్తి స్థాయిలో అంటే ఈ కేసుకు సంబంధించిన ఒక లీడ్ బయటపడాలన్నా సాయి కృష్ణ అదృశ్యమయ్యారా, సాయి కృష్ణ మరణించారా అనేది పూర్తిగా రావాలంటే అటు సిఐ నాగరాజు నోరు విప్పాల్సిందే. సిఐ నాగరాజు దగ్గర నుంచి సరైన సమాధానం రాబడితేనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కావచ్చు, కేసు సంబంధించిన ఒక చిక్కుమూడు అంతా కూడా పెడుతుంది. దాంట్లో భాగంగానే సిఐ నాగరాజును చాలా కీలకమైన ప్రశ్నలతో లోపల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిట్ బృందం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. అయితే ఇప్పుడు వరకు కూడా సిఐ నాగరాజుకి సంబంధించిన ఎటువంటి ఆయన అటు సాయి కృష్ణను ఏం చేశారు, సాయి కృష్ణ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందన్న దానిపై ఇప్పుడు వరకు కూడా ఒక లీడ్ కూడా బయటకు రాలేదు. కానీ ఈ కేసుకు సంబంధించిన అనేక మిస్టరీలు అన్ని కూడా బయటపడతా ఉన్నాయి. అటు కృష్ణలంక స్వర్గపూర్కి సంబంధించిన కొద్దిగా మిస్టరీ ఉంది. దాంతోపాటు అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ మిస్సింగ్ కావచ్చు, అన్ని అంశాల పైన కూడా అటు సిఐ నాగరాజు పైన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని కూడా ఈ క్లారిటీ తీసుకుని వచ్చేందుకు సిట్ బృందం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది. దాంట్లో భాగంగానే అటు ఏసీపీ దైవప్రసాద్ బృందం 3 రోజుల పాటు విజయవాడ కేంద్రంగా అనేక కీలక దర్యాప్తులంతా కూడా చేసింది. ఆ రిపోర్టు కూడా సిట్ బృందంకి ఇచ్చింది. ఆ ఎవిడెన్స్ అన్ని కూడా పరిశీలించిన అనంతరం మొన్న నైట్ అటు సిట్ బృందం ఈ కేసును టేకప్ చేసింది. మొన్న నైట్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న కూడా ఇన్వెస్టిగేషన్ అనంతరం ఈ రోజు ఆ ఎవిడెన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో కలెక్ట్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఆ మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ కాల్ డేటాలు కానీ వాళ్ళ కదలికలు కానీ వైర్లెస్ కమ్యూనికేషన్ సంబంధించి ఆ టెక్నికల్ ఎవిడెన్స్లు సీసీ కెమెరా విజువల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర పెట్టుకుని ఈ కేసుకు సంబంధించి ఒక ఉద్దేశానికి వచ్చిన తర్వాతనే ఈ రోజు సిఐ నాగరాజును విచారణకు కూడా పిలిచారు. ప్రస్తుతం సిఐ నాగరాజును సిట్ బృందం విచారిస్తా ఉంది. సిఐ నాగరాజు దగ్గర నుంచి దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన ఆన్సర్లు వస్తే మటుకి కేసుకు సంబంధించి ఒక లీడ్ దొరికే అవకాశం ఉంది. దానికి సంబంధించి సాయి కృష్ణ కేసులో అయితే సిఐ నాగరాజు సిట్ బృందం కమాండ్ కంట్రోల్ రూమ్ లో విచారిస్తా ఉంది. వినయ్, అయితే ఈ కేసులో కీలకమైనటువంటి సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు చేసిన ఒక లేఖ కూడా బయటకు వచ్చింది. ఆ లేఖలో ఆవిడ కొన్ని విషయాలు కూడా పొందుపరిచారు. తన కొడుకుని చూశానని, నాగరాజు కొన్ని ఆరోపణలు చేశారని కొన్ని వ్యాఖ్యలు కూడా ఆవిడ మెన్షన్ చేశారు. సో వాటి ఆధారంగా ఇప్పుడు సిట్ విచారణ ఏ విధంగా సాగే అవకాశం ఉంది? అయితే చాలా ప్రామినెంట్ గా ఇక్కడ సిట్ బృందం కావచ్చు, అంతకు ముందు వేసిన ఏసీపీ దైవప్రసాద్ బృందం కావచ్చు, తల్లి స్టేట్మెంట్ ఆధారంగానే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అంతా కూడా గత 3 రోజుల నుంచి కూడా చేశారు. మార్కాపురం నుంచి ఏ డేట్ కి తీసుకుని వచ్చారు, ఏ టైంకి తీసుకుని వచ్చారు అని దానిపైన కూడా ఆవిడ క్లారిటీగా స్టేట్మెంట్ లో చెప్పారు. అవన్నీ కూడా నోట్ చేసుకున్నారు. దాని ఆధారంగానే చాలా దర్యాప్తు అన్నది కూడా అటు ఏసీపీ దైవప్రసాద్ బృందం కావచ్చు, ఇటు సిట్ బృందం కావచ్చు నిన్న మొత్తం కూడా చేశారు. అయితే ప్రస్తుతం మనకి సాయి కృష్ణని సిఐ నాగరాజు దగ్గర ఉన్నప్పుడు తాను చూశానని తాను చాలా హార్స్ గా మాట్లాడారు. తర్వాత మీ కొడుకు రాడు, దండ రెడీ చేసుకుని ఇలాంటి మాటలు మాట్లాడారని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈ అన్ని కోణాల్లో కూడా సిట్ బృందం అంతా కూడా విచారణ జరుపుతా ఉంది. ముఖ్యంగా నిన్న ఉదయం 8 గంటలకు సిట్ బృందం అంతా కూడా సాయి కృష్ణ నివాసానికి వెళ్ళింది. తల్లి స్టేట్మెంట్ తో పాటు ఫ్యామిలీ మెంబర్ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. సాయి కృష్ణ ట్రాక్ రికార్డ్ ఏంటి, సాయి కృష్ణ ఎలా ఉండేవాడు, సాయి కృష్ణకు అదేవిధంగా సిఐ నాగరాజుకు సంబంధించిన ఎటువంటి వ్యవహారం జరిగింది, ఎప్పుడు విచారణకు తీసుకెళ్లారు, ఎన్నిసార్లు తీసుకెళ్లారు, ఏమన్నా గొడవలు జరిగినాయా, సిఐ నాగరాజు వ్యవహారం ఎలా ఉండేదనే కోణాల్లో కూడా నిన్న సాయి కృష్ణ ఫ్యామిలీ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నెక్స్ట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్, ఎందుకంటే లాకప్ డెత్ ఆరోపణలు కూడా తల్లి చేస్తున్న నేపథ్యంలో అటు లాకప్ లో ఉన్న అటు వేలుముద్రలతో పాటు కొన్ని క్లూస్ కూడా కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా సిట్ బృందం చేతిలో ప్రస్తుతం ఉన్నాయి. ఇలా ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించిన ప్రతి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సిట్ బృందం అంతా కూడా కలెక్ట్ చేసింది. నిన్న తర్వాత 3 రోజుల నుంచి దైవప్రసాద్ బృందం చేస్తున్న ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి అన్ని కూడా టేకప్ చేసి వాటి ఆధారంగానే ప్రస్తుతం అయితే మటుకి ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అటు చాలా కీలకంగా ఈ కేసుకు సంబంధించి సిఐ నాగరాజు మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అటు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా 2 రోజుల పాటు అటు సిట్ బృందం నిన్న విచారించింది. అందుకన్నా ముందు ఏసీపీ దైవప్రసాద్ బృందం కూడా విచారించింది. ఆ అన్ని రిపోర్ట్స్ అంటే ఏసీపీ దైవప్రసాద్ బృందం 3 రోజుల పాటు విచారించిన మొత్తం పూర్తి స్థాయి నివేదిక కూడా సిట్ దగ్గర ఉంది. దాంతోపాటు నిన్న మొత్తం పూర్తిగా
అటు సాయి కృష్ణ నివాసాన్ని కావచ్చు, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కావచ్చు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా సిట్ బృందం విచారించింది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఆ రోజు ఏ రోజైతే సాయి కృష్ణను తీసుకొచ్చారని తేదీలు ఉన్నాయో ఆ తేదీల దగ్గర నుంచి ఆ సీసీ ఫుటేజ్లతో పాటు వైర్లెస్ కమ్యూనికేషన్, తర్వాత అటు ఆ టీంలో పార్టిసిపేట్ చేసిన పోలీస్ కదలికలతో పాటు వాళ్ళ కాల్ లిస్ట్, వాళ్ళ కాల్ డేటాతో పాటు ఇలా మిగిలిన అనేక టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేశారు. ఇప్పుడు అటు సాయి కృష్ణ తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే లోపల కూడా సిట్ బృందం అంతా కూడా విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితం అంటే గత 2 రోజుల నుంచి కూడా సీఐ నాగరాజు ఈ కేసులో కీలకంగా పేరు వినిపిస్తుంది కనుక ఆయన్ని తీసుకుని వచ్చి విచారిస్తారని చెప్పి అనుకున్నప్పుడు కూడా తీసుకురాలేదు. కొద్దిసేపటి క్రితమే సింగనగర్ ఆయన నివాసం నుంచి సీఐ నాగరాజును తీసుకుని వచ్చారు. ప్రస్తుతం సీఐ నాగరాజును గత 3 రోజుల నుంచి జరిగిన ఇన్వెస్టిగేషన్ బేస్డ్ తో పాటు అటు సాయి కృష్ణ తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సాయి కృష్ణను అతను అదుపులోకి తీసుకున్నారా, తీసుకుంటే ఏమైంది, తర్వాత ఏం జరిగింది అనే కోణాల్లో కూడా సీఐ నాగరాజును ప్రస్తుతం లోపల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిట్ బృందం అనేక కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. వినయ్, అయితే ఈ కేసులో ఇంకా ముఖ్యమైన అంశం సీసీ ఫుటేజ్ మాయమైందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి విచారణ ఏ విధంగా సాగే అవకాశం ఉంది? ఇంకా విచారణ ఎంతసేపు కొనసాగుతుంది? ఎంతసేపట్లో కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉంది? అయితే ఈ కేసుకు సంబంధించి అనేక చిక్కుముడులు మనకి కనిపిస్తా ఉన్నాయి, అనేక మిస్టరీలు కూడా తెరపైకి వస్తా ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి చాలా కీలకంగా, ఎందుకంటే సాయి కృష్ణ తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ లో 2 కీలక అంశాలు ఉన్నాయి. సీఏ నాగరాజు విచారణకని పిలిచారు, ఆ తర్వాత లాకప్ డెత్ చేశారని చెప్పి తల్లి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కోర్టు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి సీసీ ఫుటేజ్ అంతా కూడా భద్రపరచాలని కూడా చెప్పింది. అయితే ఏదైతే ఏసీపీ దైవప్రసాద్ బృందం స్టేషన్ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఆ సీసీ ఫుటేజ్ లో కూడా ఏమీ లేదని కూడా మనకు తెలుస్తా ఉంది. సిట్ ఇన్వెస్టిగేషన్ లో కూడా అక్కడ సీసీ ఫుటేజ్ అంటే జూన్ గత నెలకు సంబంధించిన 2 రోజులు మాత్రమే సీసీ ఫుటేజ్ ఉందని కూడా సిట్ విచారణలో తేలినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా అయితే మటుకి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ మిస్సింగ్ అన్నది ఇప్పుడు చాలా కీలకంగా మారబోతా ఉంది. ఎందుకంటే అటు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కేంద్రంగానే ఈ వ్యవహారం అంతా కూడా జరిగిందని తల్లి ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు మాయమైంది, దాని వెనకాల ఎవరి పాత్ర ఉన్న దానిపైన కూడా లోపల ఇన్వెస్టిగేషన్ లో తేల్చబోతా ఉన్నారు. నిన్న అటు సిట్ బృందం కూడా మొత్తం అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కూడా మొత్తం స్కాన్ చేసింది. యాంటీ రూములతో పాటు కింద పార్కింగ్ లో ఉన్న వెహికల్స్ మిగిలిన అన్ని మొత్తం 3 ఫ్లోర్లు అటు కింద పార్కింగ్ చేస్తే 2 ఫ్లోర్లు కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉంది. ప్రతి విభాగాన్ని కూడా చాలా క్లియర్ గా తనిఖీలు చేశారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ కేసులో కీలక ఎవిడెన్స్ గా సీసీ ఫుటేజ్ ఉంటుంది కనుక ఆ సీసీ ఫుటేజ్ సంబంధించి కూడా ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. ఆ సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయట్లేదు, స్టేషన్ మొత్తం దాదాపు ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి పనిచేయట్లేదు దానిపైన కూడా నిన్న మొత్తం వివరాలను కూడా సేకరించారు. అయితే ఈ సీసీ ఫుటేజ్ సంబంధించి కూడా చాలా కీలకంగా మారబోతా ఉంది. మరోవైపు లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో అటు ఏసీపీ దైవప్రసాద్ బృందం లాకప్ లో ఉన్న వేలుముద్రలు, అదేవిధంగా ఆ రోజు డేట్ అండ్ టైం తల్లి చెప్పిన ఆధారంగా నిన్న అవన్నీ కూడా కలెక్ట్ చేశారు. ఇవన్నీ కూడా మంగళగిరి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు తీసుకెళ్లారు. ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని కూడా వచ్చినాయి. దాని ఆధారంగా కూడా నిన్న ఈ ప్రైమరీ ఎవిడెన్స్లతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించి చాలాసేపు సిట్ బృందం అంతా కూడా వర్కౌట్ చేశారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సీఐ నాగరాజును సిట్ బృందం ముందు హాజరుపరిచారు. గత 3 రోజుల నుంచి ఏసీబీ బృందం చేసిన ఇన్వెస్టిగేషన్ తో పాటు నిన్న సిట్ బృందం చేసిన ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా ఈ రోజు అటు ఇవన్నీ బేస్ చేసుకుని సీఐ నాగరాజును విచారిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకంగా చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సీఐ నాగరాజు కనుక ఆయన నుంచి చాలా వరకు ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా బయటకు తీసుకుని వస్తే మటుకి సాయి కృష్ణ కేసుకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది కనుక లోపలంటే మటుకు అనేక కోణాల్లో సీఐ నాగరాజును విచారిస్తా ఉన్నారు. రైట్ వినయ్, అయితే ఈ కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మద్దతుదారులు అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఒక సీఐని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు సంబంధించిన మద్దతుదారులు వచ్చి ఆందోళన చేయడం, సో ఇన్ని ఎవిడెన్స్ మధ్యలో ఆందోళనకారులు అంటే ఆయన మద్దతుదారులు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే ఈ కేసులో చాలా 2 కోణాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా సీఏ నాగరాజుకు మద్దతుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటే, మరోవైపు సీఏ నాగరాజు అటు సాయి కృష్ణను తీసుకుని వెళ్లి లాకప్ లో కొట్టి లాకప్ డెత్ చేశారని తల్లి ఆరోపణల నేపథ్యంలో కొంతమంది పోలీస్ నిబంధనలకు వ్యతిరేకంగా సాయి కృష్ణ వ్యవహరించారు. అలాంటి వ్యక్తిని చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక వర్గం మాట్లాడుతూ ఉంటే, అటు సీఏ నాగరాజుకు మద్దతుగా కూడా కొంతమంది గత 2 రోజుల నుంచి కూడా ధర్నాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ఎందుకంటే సీఏ నాగరాజు కృష్ణలంకలో ఛార్జెస్ తీసుకున్న తర్వాత చాలా మార్పులు తీసుకుని వచ్చారు. కృష్ణలంక అంతా కూడా రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్ ఇలా అనేక ఇబ్బందులు క్రియేట్ చేస్తారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే దాంట్లో సీఏ నాగరాజు పాత్ర చాలా ఉందని చెప్పి కూడా అటు వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సేవ్ నాగరాజు, సేవ్
సిఏ నాగరాజు అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందాక కొద్దిసేపటి క్రితమే సిఏ నాగరాజును సింగనగర్ నివాసం నుంచి తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళంతా కూడా హడావిడి చేశారు. ఒక హైడ్రామా అంటూ కూడా బంధనం నెలకొంది. ఇలా రెండు కోణాలు వినిపిస్తున్నప్పుడు కూడా అటు మొత్తం దీనికి సంబంధించి చాలా కీలకంగా సిట్ పాత్ర ఉంది కనుక సిట్ తేల్చిన తర్వాత నాగరాజు క్యారెక్టర్ ఏంటి, నాగరాజు ఈ కేసులో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారన్నది కూడా సిట్ బృందం తేల్చబోతా ఉంది. అందుకనే దీనికి సంబంధించి ఏదైతే కేసు మొదలైనప్పటి నుంచి కూడా చాలా కీలకంగా మొత్తం ఇందులో ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో చాలా కీలకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ టేకప్ చేసిన దైవప్రసాద్ బృందం మొత్తం 3 రోజుల పాటు అంటే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఎలిగేషన్లు వినిపిస్తున్నాయి, ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందని దానిపైన ప్రతి దాని దగ్గర కూడా స్పెషల్ ఆఫీసర్లందరినీ కూడా పంపించి వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొన్ని అంటే సిఏ నాగరాజు అటు సాయికృష్ణని పోలీస్ స్టేషన్ కాకుండా ఒక ప్రైవేట్ హోటల్ తీసుకెళ్లి కొట్టి అక్కడ ఆర్ఎన్బి డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించారని చెప్పిన నేపథ్యంలో అక్కడ కూడా ఒక బృందం వెళ్ళి అవంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ సిద్ధం చేసింది. దాంతోపాటు కృష్ణలంక స్వర్గపూరికి సంబంధించి అనాథ శవం కింద తీసుకెళ్లి అక్కడ కాల్ చేశారని చెప్పి కొన్ని ఎలిగేషన్ వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా ఒక బృందం వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఒక రిపోర్ట్ సిద్ధం చేసింది. దాంతోపాటు ఆ బస్ స్టాండ్ తో పాటు ఇలా ఏదైతే ఈ కేసుకు సంబంధించిన ఎలిగేషన్స్ ఉన్నాయో అన్ని దగ్గర కూడా ఈ స్పెషల్ బృందాలన్నీ కూడా వెళ్ళి రిపోర్ట్ సిద్ధం చేసినాయి. ఇవన్నీ కూడా ఏసీపీ బృందం కలెక్ట్ చేసుకుని సిట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత సిట్ బృందానికంటే ఇవన్నీ కూడా సబ్మిట్ చేశారు. వాటి ఆధారంగానే నిన్న మొత్తం అంటే ఒక 24 అవర్స్ పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని ఈ కేసుకు సంబంధించి పూర్తిగా సిట్ బృందం అంతా కూడా స్టడీ చేసింది. ఆ ఫ్రెష్ గా అంటే దైవప్రసాద్ బృందం ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా సీజ్ చేసి సిట్ ఇన్వెస్టిగేషన్ ఫ్రెష్ గా స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగానే నిన్న చాలా కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే అటు మొత్తం అంతా కూడా అటు ఫ్యామిలీ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అటు స్టేషన్ ని స్కాన్ చేయడం, ఇలా అన్ని తీసుకున్న తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితమే అటు సిఐ నాగరాజును కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ కి పోలీసులు తీసుకుని వచ్చారు. ప్రస్తుతం సిట్ ముందు అటు సిఐ నాగరాజును కూడా హాజరుపరిచారు. సిట్ చీఫ్ ఆధ్వర్యంలో సిఐ నాగరాజును విచారిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రధానంగా ఆయన పైన అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. సిఐ నాగరాజు ముందు అనేక ప్రశ్నలు ఉన్నాయి. సాయికృష్ణని ఎప్పుడు తీసుకుని వచ్చారు, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఎటువంటి విచారణ జరిగింది, అక్కడంతా కూడా ఏ విధమైన వ్యవహారం జరిగింది అనే దానిపైన సిఐ నాగరాజు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ సాయికృష్ణ ఎపిసోడ్ అంటే ఇప్పటికే మిస్సింగ్ తో పాటు లాకప్ డెత్ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇవన్నిటిపైన కూడా సిఐ నాగరాజు అనేక కోణాల్లో సిట్ బృందం విచారిస్తా ఉంది. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.